హలో వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి ఎక్సెల్ ఫంక్షన్స్లో ఉన్నటువంటి లాస్ట్ వన్ హారిజెంటల్ లుకప్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. హారిజెంటల్ మీన్స్ అడ్డంగా, అంటే ఫీల్డ్ నేమ్స్ అడ్డంగా ఉంటే దాన్ని హారిజెంటల్ అంటాం. వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్, దానిలో ఎక్సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. కాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా వస్తే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్సెల్ని జూమ్ చేయండి. కంట్రోల్+ స్క్రోలింగ్. హారిజెంటల్ లుకప్ అనే ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక శాంపుల్ టేబుల్ తీసుకోవాలి. ఇక్కడ నేను స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. ఇది హారిజెంటల్ లుకప్ అనే ఫంక్షన్కి సంబంధించి కాబట్టి ఫీల్డ్ నేమ్స్ నేను అడ్డంగా తీసుకున్నాను, హారిజెంటల్గా తీసుకున్నాను. ఈ హారిజెంటల్గా తీసుకున్న ఫీల్డ్ నేమ్స్ పైనే మనం ఈ యొక్క లుకప్ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, ఇక్కడ సేమ్ నా లాస్ట్ వీడియోలో చెప్పాను లుకప్ గురించి. ఆ ఫంక్షన్కి సంబంధించిన ఫార్ములా ఎలా అయితే వేసామో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే వేయాలి. ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ ఎప్పుడు కూడా స్టూడెంట్ నంబర్ లేదా ఎంప్లాయీ నంబర్ ఏదో ఒక నెంబర్ మాత్రం ఇవ్వాలి. ఈ ఇన్పుట్ వాల్యూ నేను 2 ఇచ్చి ఎంటర్ కొట్టిన వెంటనే నాకు అవుట్పుట్ కావాలి కదా. అవుట్పుట్ ఫీల్డ్ మీకు వీటిలో ఏది కావాలి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కావాలి. ఈ అవుట్పుట్ అనేది నీకు ఎక్కడ డిస్ప్లే అవ్వాలో, ఏ సెల్లో డిస్ప్లే అవ్వాలో ఆ సెల్ మీద క్లిక్ ఇచ్చి ప్రతి క్యాల్కులేషన్కి, ప్రతి ఫంక్షన్కి ఫస్ట్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు. తర్వాత ఇది లుకప్ కాబట్టి లుకప్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్న వెంటనే కింద సింటాక్స్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏం చేయాలి అంటే ఇన్పుట్ వాల్యూ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఎంటర్ చేస్తున్నావో దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు దాని యొక్క సెల్ అడ్రస్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, హెడ్డింగ్ అవసరంలా, టైటిల్ అవసరంలా, ఫస్ట్ ఫీల్డ్ నేమ్ స్టూడెంట్ నెంబర్ ఎక్కడి నుంచి ఉందో అక్కడ మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా పట్టుకుని డ్రాగ్ చేయండి. టేబుల్ రేంజ్, టోటల్ అనే రో ఎన్నో రోనో ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 6th రో. అందుకని ఇక్కడ నంబర్ 6 వేయాలి. అంటే నీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే అవుట్పుట్కి సంబంధించిన రో నెంబర్ ఎంతో ఆ రో నెంబర్ అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డిఫాల్ట్గా ఫాల్స్. ఒకవేళ అక్కడ ఏది లేకపోతే డిఫాల్ట్గా ఫాల్స్ అని డిస్ప్లే చేయడం కోసం ఫాల్స్ అని మెన్షన్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేయాలి. తర్వాత ఎంటర్కి ప్రెస్ చేయండి. చూడండి, స్టూడెంట్ నెంబర్ 2కి రిలేటెడ్గా ఉన్న టోటల్ మార్క్స్ 167 డిస్ప్లే అయింది. అలాగే ఇన్పుట్ వాల్యూ దగ్గర కర్సర్ క్లిక్ ఇచ్చి నేను ఇక్కడ 5 ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేశాను. అంటే 5 అనే స్టూడెంట్ నెంబర్కి రిలేటెడ్గా ఉన్న టోటల్ మార్క్స్ 199. అలాగే 5 దగ్గర కర్సర్ క్లిక్ ఇచ్చి 7 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. 7 స్టూడెంట్ నెంబర్కి రిలేటెడ్గా ఉన్న 253 అనే టోటల్ మార్క్స్ డిస్ప్లే అయింది. ఈ విధంగా మనం లుకప్ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.